హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఉపయోగపడి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఆడవారు ఎంతగానో ఎదురు చూసే మాసం శ్రావణ మాసం. అయితే ఈ 2024లో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అలాగే మనం ఎంతో ఇష్టంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం ఏ తేదీన వచ్చింది, అలాగే పూజ ఏ సమయంలో చేయాలి, ఒకవేళ ఈరోజు కుదరకపోయినట్లయితే మళ్ళా వరలక్ష్మి వ్రతం ఏ రోజు జరుపుకోవాలి, ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి, అలాగే శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి అనే విషయాలు అన్నీ కూడా ఈరోజు వీడియోలో చాలా క్లియర్గా చెప్తానండి. శ్రావణ మాసం ముందు వచ్చే మాసం ఆషాఢ మాసం. దీనినే శూన్యమాసం అని కూడా అంటారు. ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు కదండి. అందుకనే శుభకార్యాలు జరపడం కోసం అందరూ శ్రావణ మాసం గురించి ఎదురు చూస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో అన్నీ మంచి రోజులేనండి. ఏ శుభకార్యాలు చేసుకోవాలనుకున్నా, పూజలకైనా, వ్రతాలకైనా, దేనికైనా సరే ఎంతో విశేషమైన మాసం ఈ శ్రావణ మాసం అండి. అలాంటి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు కూడా చాలా అందంగా కనిపిస్తుందండి. ఏ ఇల్లు చూసినా కలకలాడుతూ అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చున్నట్టు ఉంటుందండి. ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజలు, వ్రతాలతో స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకుంటూ ఉంటారు కదండి. శ్రావణ మాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉండడం వలన దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చిందండి. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం. ఆ పేరుతో వచ్చినటువంటి ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతి. అందుకనే ఈ మాసంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే సౌభాగ్యం, సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యాలు అన్నీ కూడా వరాల జల్లులుగా కురిపిస్తుందండి అమ్మ. అయితే ఇంతటి పవిత్రమైన ఈ శ్రావణ మాసం 2024వ సంవత్సరంలో ఎప్పటి నుంచి ప్రారంభమయ్యి ఎంతవరకు ఉంటుంది అంటే 2024 ఆగస్ట్ 5 సోమవారం పాడ్యమి తిథితో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందండి. ఇక ఎప్పుడు ముగుస్తుందంటే 2024 సెప్టెంబర్ 3వ తేదీ మంగళవారం అమావాస్యతో ఈ శ్రావణ మాసం ముగుస్తుందండి. నెల రోజుల పాటు ఉండే ఈ శ్రావణ మాసంలో అన్నీ ముఖ్యమైన రోజులేనండి. అయితే ఆడవారు ఎక్కువగా ఎదురు చూసే వ్రతమే వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని ఆడవారు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ అమ్మని పూజిస్తారండి. ఆ అమ్మని శ్రావణ మాసంలో పూజించినట్లయితే సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యాలు, ఆయు ఆరోగ్యాలు అన్నీ కూడా అమ్మ మనకు ప్రసాదంలా అందిస్తుందని అందరూ జరుపుకుంటారండి. అయితే ఇంతటి మహిమగల ఈ వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవాలని మన పురాణాలు చెబుతున్నాయండి. ఈ 2024వ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఏ రోజు వచ్చిందంటే 2024 ఆగస్ట్ 16వ తేదీ సోమవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవాల్సి ఉంటుందండి. పైగా స్వామివారికి ఎంతో ఇష్టమైన తిథి ఏకాదశి. ఈ ఏకాదశి తిథి కూడా వరలక్ష్మి వ్రతం రోజు రావడం చాలా విశేషమండి. స్వామివారికి ఇష్టమైనవన్నీ ఆ అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ స్వామి అమ్మవార్ల ఇద్దరినీ కలిపి పూజించినట్లయితే ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం మనకు పుష్కలంగా లభిస్తుందండి. అయితే ఈరోజు స్వామివారిని, అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి, ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈరోజు స్వామి అమ్మవారిని పూజించుకోవడానికి శుభ సమయం ఉదయం 5 గంటల నుండి 6 గంటల లోపు మంచి గడియలు ఉన్నాయండి. ఈ సమయంలో మీరు స్వామి అమ్మవార్లకి పూజ చేసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చండి. ఎందుకంటే ఈ ఏకాదశి తిథి కూడా ఉదయం 5 గంటల 56 నిమిషాల వరకు మాత్రమే ఉందండి. అందుకని ఆ సమయంలో మీకు వీలు అయితే చేసుకోండి. లేదు అంత ఉదయం అమ్మవారిని రెడీ చేసుకోవడం, ప్రసాదాలు రెడీ చేసుకోవడం కష్టం అనుకుంటే ఉదయం 8 గంటల 25 నిమిషాల లోపు అయినా సరే పూజ చేసుకోవచ్చండి. అయితే ఈ సమయంలోపు పూజ అంతా పూర్తి అవ్వాలని ఏమీ లేదండి. మీరు పూజని స్టార్ట్ చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఈ సమయం దాటితే మనకి దుర్ముహూర్తం, రాహుకాలం, వద్యం అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయండి. అందుకని ఈ సమయం లోపే మీరు పూజ స్టార్ట్ చేయడం మంచిదండి. మాకు టైమింగ్స్తో సంబంధం లేదు, మేము ప్రతి సంవత్సరం మధ్యాహ్నం వేళలోనే అమ్మవారిని పూజించుకుంటాము అనుకునేవారు మధ్యాహ్నం 12 గంటల లోపు అయినా సరే స్వామి అమ్మవార్లకి
పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే సాయంత్రం కూడా మరలా అమ్మవారికి పూజ చేసుకుంటాం కాబట్టి సాయంత్రం 4:31 నుండి రాత్రి 8:03 వరకు మంచి శుభ సమయం ఉందండి. ఈ సమయంలో మీరు పూజని చేసుకోవచ్చండి. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం ఒకటే కాదండి. సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఇవి అన్నీ కూడా చాలా ముఖ్యమైనవేనండి. వీటిలో ముఖ్యమైనవి శ్రావణ శుక్రవారాలు, అలాగే శ్రావణ మంగళవారాలు. ఆ లక్ష్మీదేవి అమ్మవారు అష్టలక్ష్మిల రూపంలో మన ఇంట్లో కొలువై ఉండాలని ఉద్దేశంతో వరలక్ష్మి వ్రతంతో పాటు ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు కూడా ఆ అమ్మని పూజిస్తూ ఉంటాం కదండి. శ్రావణ మాసంలో ఈ శ్రావణ శుక్రవారాలు చాలా విశేషమైనవండి. అయితే ఈ శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ శుక్రవారాలు 4 లేక 5 వస్తుంటాయి కదండి. అయితే ఈ సంవత్సరం మనకు శ్రావణ శుక్రవారాలు 4 వచ్చాయండి. అవి ఎప్పుడెప్పుడు అంటే 2024 ఆగస్టు 9వ తేదీన పంచమి తిథితో మొదటి శుక్రవారం వచ్చిందండి. ఇక రెండవ శుక్రవారం ఆగస్టు 16వ తేదీ ఏకాదశి తిథితో వచ్చిందండి. ఈరోజే చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటారండి. ఇక మూడవ శుక్రవారం ఆగస్టు 23వ తేదీన చవితి తిథితో వచ్చిందండి. ఇక 4వ శ్రావణ శుక్రవారం ఆగస్టు 30వ తేదీ ద్వాదశి తిథితో శ్రావణ శుక్రవారాలు ముగుస్తాయండి. వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైతే ఆ అమ్మని పూజించడం వీలు కుదరలేదు వారు ఈ 4 శ్రావణ శుక్రవారాల్లో ఏదో ఒక రోజు అయినా సరే అమ్మని పూజించుకోవచ్చండి. ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాల్లో సిరి సంపదల కోసం లక్ష్మీదేవి అమ్మవారిని ఎలా అయితే పూజిస్తామో అలానే సౌభాగ్యం కోసం శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని పూజిస్తామండి. కొత్తగా పెళ్ళైన ఆడవారు ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారండి. అయితే కొత్తగా పెళ్ళైన వారే కాదండి, ఎవరైనా సరే తమ సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉండాలి, కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలి అంటే తప్పకుండా ఆ గౌరీదేవి అమ్మవారిని పూజించాలండి. అయితే ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయంటే 4 మంగళవారాలు వచ్చాయండి. అవి ఎప్పుడంటే 2024 ఆగస్టు 6వ తేదీ విద్యా తిథితో మొదటి మంగళవారం వచ్చిందండి. రెండవ మంగళవారం ఆగస్టు 13 నవమి తిథితో వచ్చిందండి. మూడవ మంగళవారం ఆగస్టు 20వ తేదీ పాడ్యమి తిథితో వచ్చిందండి. ఇక ఆఖరి శ్రావణ మంగళవారం ఆగస్టు 27వ తేదీ అష్టమి తిథితో ఈ శ్రావణ మంగళవారాలు అనేవి పూర్తి అవుతాయండి. అయితే కొంతమందికి ఒక డౌట్ రావచ్చండి. సెప్టెంబర్ 3వ తేదీన మంగళవారం వచ్చింది కదండి, ఆ రోజు కూడా మనకి ఇంకా శ్రావణ మాసం అనేది ఉంటుంది కాబట్టి ఆ రోజు మనం శ్రావణ మంగళవారంగా భావించి పూజ చేసుకోకూడదా అని అంటే చేసుకోకూడదండి. ఎందుకంటే ఆ రోజు మనకి అమావాస్య వచ్చేసిందండి, కాబట్టి అది శ్రావణ మంగళవారంగా లెక్కలోకి రాదండి. ఆ రోజు అమావాస్య వచ్చింది కాబట్టి అమావాస్యగానే మనం పరిగణంలోకి తీసుకోవాలండి. ఈ విధంగా శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని, శ్రావణ శుక్రవారాల్లో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించాలండి. ఈ వీడియోలో నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. మీరు కూడా శ్రావణ మాసంలో పూజలన్నీ చక్కగా జరుపుకొని సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో సౌభాగ్యంతో ఎప్పుడూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.